హాయ్ వ్యూయర్స్. ఈరోజు మిత్రమాలో మనం కలుస్తున్న మన మిత్రుడు ఎవరంటే, ఈ మధ్య కాలంలో ఈయనేదో వైరల్ అవుదాం అని ప్లాన్ చేస్తున్నారు. కానీ వైరల్ అయితే కాలేదు. ఆయన పేరే మన యాంథనీ మిత్రమా జాక్సన్. ఏంటో మన ఎపిసోడ్‌కి మ్యాచ్ అయ్యేటట్టుంది కదా! ఆయన్ని అడిగి తెలుసుకుందాం. ఏవండీ యాంథనీ మిత్రమా జాక్సన్ గారు నమస్తే అండి. సార్ ఈ పేరేంటి సార్? యాంథోనీ మిత్రమా జాక్సన్. నాకేం అర్థం కాలేదు ఈ పేరు. మీకు అర్థం కావాలని పెట్టుకోరు. ఓహో! అంటే ఆడియన్స్‌కి కూడా అర్థం కావాలి కదా సార్! కొంచెం మాకు అర్థం కాకపోయినా పర్లేదు. మా ఆడియన్స్‌కి నా ఏదైనా ఇష్టం నా పేరు. మీకెందుకే ఆడియన్స్ ఎందుకు? ఓహ్! ఓకే సార్. మీ ఇష్టం మీది. ఆహ్, సార్ మీరు ఆహ్, చాలా వరకు విన్నాము. మీరు నవల్స్ రాస్తారంట ఎక్కువ. ఏం వేటి మీద పేపర్ మీద. రాస్తారు నవల్స్? అవును. ఓహ్! బుక్ మీద రాస్తారా? సార్ అలా కాదు సార్. అంటే మీరు కాన్సెప్ట్, ఆ కాన్సెప్ట్ దేని మీద రాస్తారు? కొంచెం ఆడియన్స్ కోసం తెలుసుకుందాం. అంటే తెలుసుకొని కాపీ కొట్టేద్దామనే. నన్నే కాపీ కొట్టేద్దాం అనుకుంటున్నావా నువ్వు? ఆ! అంటే అలా కాదు సార్. ఒకసారి తెలుసుకుంటే బావుంటది కదా అని. కాపీ కొట్టి తీసేయండి. నాకు కాపీ కొట్టి తీసేయండి మీరు. మీ నవల్స్ కాపీ కొట్టేంత అదృష్టం వాళ్ళకి లేదు సార్. ఎందుకంటే ముందు మీ నవల్స్ కాపీ కొట్టాలంటే అవి అర్థం అంటే కావాలి కదా! అర్థం కావట్లేదు నవల్స్. నవల్స్ అర్థం కావట్లా. ఆ! అర్థమవుతాయి సార్. మీలాంటి మహామేధావులకు అర్థమవుతాయి. మాలాంటి చిన్న చిన్న పిల్లలకి అలాంటివి అర్థం కావు సార్. అవును సార్. మీరే మేధావి. మీలాంటి మేధావిని ఇంటర్వ్యూ చేస్తున్నాను చూడండి. నేను అసలైనోడిని. హ్మ్. సార్ మీరు ఎప్పుడైనా ప్రేమించారా? యాహ్! ప్రేమించాను. స్కూల్ డేస్‌లో ఒక అమ్మాయిని ప్రేమించాను. కాలేజ్ డేస్‌లో ఒక అమ్మాయిని ప్రేమించాను. యూనివర్సిటీలో ఒక అమ్మాయిని ప్రేమించాను. మామూలుగా కాదు. మా పక్కింటి ఓహో! ఆంటీని కూడా ప్రేమించాను. అంటే మీ ప్రేమలో చాలా డెప్త్ ఉంది సార్. దీని మీద ఇంకా డీప్‌గా మనం ఎళ్ళొద్దు. ఎళ్ళామంటే సెన్సార్ కట్లుంటాయి. కట్ అయిపోతాయన్నమాట. ఆహ్, ఓకే సార్. మీ వాల్యుబుల్ టైమ్‌ని మాతో స్పెండ్ చేసినందుకు థాంక్ యూ వెరీ మచ్ సార్. ఆంథోనీ మిత్రమా జాక్సన్ గారు. నెక్స్ట్ టైమ్ మీలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేయకుండా చూసుకుంటాం సార్. థాంక్ యూ వెరీ మచ్.